పురుషులకు 59, మహిళలకు 41. గ్రూప్ 1 తొలి 100 ర్యాంకుల్లో మగవారిదే పైచేయి. చెప్పండి. 550 మార్కులతో టాపర్ కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక. 535.5 మార్కులతో వెంకటరమణ రెండో ర్యాంక్. టాప్ 10లో జోన్ 1 4, జోన్ 2 5. ర్యాంకర్లో బీసీ 48 మంది, ఓసీలు 32 మంది, ఓసీ ఈడబ్ల్యూఎస్ 12, ఎస్టీలు 5, ఎస్సీలు 3, మొత్తం 52 మందికి 500కు పైగా మార్కులు. టీజీపీఎస్ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు విడుదల. వెబ్సైట్లో 12,622 మంది జాబితా. అయితే ఇక్కడ నార్మల్గా ఏంటంటే 900 మార్కులకు గాను 550 మార్కులతోనే లక్ష్మీ దీపిక గారు వచ్చి రావడం జరిగింది. అయితే వాస్తవానికి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ 100 ర్యాంకులను ఇచ్చినారు. టాప్ 10లో మహిళలదే ఆధిపత్యం. ఇక్కడ గమనించండి మిత్రమా, టాప్ 10లో మహిళలదే ఆధిపత్యం. మరి 100 ర్యాంకులు తీసుకున్నట్టయితే అందులో 59 మంది మగవారు, మహిళలు 41% ఇక్కడ ఉన్నది. కానీ టాప్ 10 తీసుకున్నట్టయితే టాప్ 10లో మహిళలదే ఆధిపత్యం ఇక్కడ కనబడతా ఉన్నది. వాళ్ళు ఎక్కువ చదవడం జరిగింది, వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. మహిళలు ఈ విధంగానే ముందుకు పోవాలి. ప్రతి ఇంట్లో ఇంతకుముందు అమ్మాయిలు అంటే ఇంట్లో ఉండాలి, ఇవన్నీ రకరకాల పంచాయతీలు. కానీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు పోతూ ఉన్నారు. వారిని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాస్తవానికి సివిల్ సన్నద్ధతతోనే ఈ విజయం. ప్రత్యేకంగా గ్రూప్ 1 కోసం చదవలే, కోచింగ్ తీసుకోలేదు. 2 సార్లు సివిల్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళా. అభ్యర్థులకు ఓపిక, స్థిరత్వం అవసరం. అయితే ఈ అమ్మాయి ఎవరైతే లక్ష్మీ దీపిక ఎవరైతే ఉన్నారో 2 సార్లట సివిల్స్ ఇంటర్వ్యూకి పోయిందట. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ పాస్ అయ్యి సివిల్స్ పాస్ అవ్వడమే గొప్ప విషయం. ఫిలిమ్స్ పాస్ కావాలి, మెయిన్స్ పాస్ కావాలి. దాని తర్వాత ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో రావచ్చు, రాకపోవచ్చు. రకరకాల పంచాయతీలు. అందులో అమ్మాయి 2 సార్లు ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు గ్రూప్ 1 స్థాయిలో నిలిచోవడం జరిగింది. అలాగే మా మిత్రుడు కూడా ఉన్నాడు, 154 ర్యాంక్ వచ్చింది. 2 సార్లు కూడా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. 2 సార్లు కూడా పోవడం జరిగింది. అనేక రకాల జాబులు వచ్చినాయి సెంట్రల్ లెవెల్లో. కానీ ఏ జాబ్ కూడా పోలేదు. ఇప్పుడు గ్రూప్ 1 రాయడం జరిగింది. ఇప్పుడు జాబ్ వచ్చింది. మున్సిపల్ కమిషనర్ లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి ఎక్సైజ్ దాంట్లో జాబ్ వస్తుంది ఖచ్చితంగా. అట్లా